హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏంటి అంటే కనుక చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్న వీడియో. ఎందుకు అంటే చాలామంది ఏమని అడుగుతున్నారంటే యూట్యూబ్లో చాలామంది బ్లూ ఇస్తున్నారు, లైవ్కి వెళ్తే దానివల్ల లాభమా నష్టమా అనే క్వశ్చన్ అయితే వేస్తున్నారు. దానికన్నా ముందు బ్లూ ఎలా ఇవ్వాలి అని కొంతమంది క్వశ్చన్ వేస్తున్నారు. ఏం లేదండి, మనం లైవ్ చేసేటప్పుడు అక్కడే మీరు కామెంట్ దగ్గర టచ్ చేస్తే కనుక పక్కన 3 డాట్స్ వస్తాయి. అక్కడికి వెళ్ళి యాడ్ మోడియేటర్ అనేది ఇచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్తే సరిపోతుంది. ఇంకా బ్లూ ఇవ్వటం వల్ల లాభమా నష్టమా? బ్లూ ఇవ్వటం వల్ల 99% అయితే లాభమేనండి, 1% అయితేనే నష్టం. ఏంటి 99% లాభము 1% నష్టము ఏంటో తెలుసుకుందామా? ఇంకెందుకు, తెలుసుకుందాం పట్టండి. మీ అందరికీ తెలుస్తుంది. తెలియని వాళ్ళు మెయిన్ తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే. ఏంటి అంటే 99% లాభం ఏంటి అంటే మన ఛానల్లో ఎవరైనా వచ్చేసి బ్యాడ్ మెసేజెస్ అలా చేస్తూ ఉంటే గనక మనం పైనుండి మెసేజ్ చదువుతాము, ఎక్కడో పైన ఉంటాము, కింద బ్యాడ్ మెసేజెస్ వస్తాయి. అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి బ్లూ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అదైతే లాభమే కదండి. ఎందుకు అంటే ఆ బ్యాడ్ మెసేజెస్ ఇంకో నలుగురు చూసి వాళ్ళు మన లైవ్కి రావడానికి భయపడుతూ ఉంటారు. కాబట్టి మనకి బ్లూ ఇవ్వటం వల్ల బ్యాడ్ మెసేజెస్ తీసేసేయచ్చు. ఇలా ఉపయోగపడుతుందండి. ఇంకా కొంతమంది అపోహ ఏంటి అంటే కనుక బ్లూ ఇవ్వటం వల్ల ఛానల్స్ పోతున్నాయి అని చెప్పి అంటున్నారు. అది ఏమీ లేదండి. ఇప్పుడు నేను దాదాపు 6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. నా ఛానల్లో 6 ఇయర్స్ నుంచి బ్లూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో నా ఛానల్ పోలేదే, మరి ఎప్పుడో పోవాల్సింది కదా. ఇదైతే లేదండి, ఇదైతే రాంగ్. ఇంకోటి ఏంటి అంటే 1 మైనస్ ఉంది అని చెప్పి అన్నాను. అది ఏమీ లేదండి. బ్లూ ఉన్న వాళ్ళు హైడ్ చేసే అవకాశం ఉంది. హైడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన లైవ్కి రాకుండా హైడ్ అవుతారు. కాబట్టి వాళ్ళకు కూడా బ్లూ ఉంటే కనుక హైడ్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు యాడ్ మోడియేటర్లో ఫస్ట్ది ఇచ్చారు అంటే కనుక వాళ్ళకి ఏంటంటే మోడియేటర్స్ను కూడా హైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్ అయితే ఇచ్చుకోండి. నేను అసలు ఇవ్వటం రాంగ్ అని అయితే నేను చెప్పనండి. ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఛానల్ ఎలాంటి డిస్టర్బ్ అయితే అవ్వదు. ఇంకా మనం బ్లూ ఇవ్వటం వల్ల మైనస్ అయితే ఏమీ లేదు, కానీ ప్లస్లు చాలా ఉన్నాయి కదా. ఎందుకు అంటే కనుక కామెంట్స్ అనేది హైలైట్ అవుతుంది. ప్లస్ వాళ్ళు ఇంకొక ఛానల్కి వెళ్ళి ఇది వీళ్ళు ఎవరైనా వచ్చారంటే కొత్త వాళ్ళు వీళ్ళకి ఛానల్ ఉందా లేదా అని చెక్ చేయడానికి బ్లూ వాళ్ళకు యూజ్ అవుతుంది. ఇన్ని యూజెస్ బ్లూ ఇవ్వటం వల్ల ఉంది. కాబట్టి మీరు ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఇదే వీడియోలో నేను చెప్తున్నా, బ్లూ ఇవ్వటం వల్ల ప్లస్ ఆర్ మైనస్ చెప్పా, కానీ అదే బ్లూ గురించి కూడా చెప్దాము. బ్లూ మీరు రిమూవ్ చేయాలి అంటే కనుక ఏం లేదండి, క్రోమ్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు వాచ్ టైం అవన్నీ చూసుకుంటున్నారు కదా, లాస్ట్లో సెట్టింగ్స్ దగ్గర బ్లూ రిమూవ్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సెట్టింగ్స్లో మీరు అక్కడికి వెళ్ళి రిమూవ్ చేసుకోవచ్చు. ఇదైతే చేసేసుకోవచ్చు, కానీ నా సజెషన్ అయితే బ్లూ ఇవ్వండి. ఏంటంటే బ్లూ లేని వాళ్ళ మెసేజెస్ హైడ్ అవుతున్నాయి. ఇలా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ ఛానల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఉంటుంది. వేరే వాళ్ళ ఛానల్కి వెళ్ళి విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు ఏమైందండి బ్లూ ఇస్తే? తప్పేమీ లేదు. ఇంకొకటి అయితే అడుగుతున్నాను. ఇక్కడైతే ఇంకొక క్వశ్చన్ అయితే చెప్తున్నాను. మనం రాసిన మెసేజ్ మనం రిమూవ్ చేసుకోవాలంటే కొంతమందికి అపోహ అయితే ఉంది, బ్లూ ఉంటేనే రిమూవ్ చేసుకోగలుగుతామా అని అయితే ఉందండి. అదేం లేదు. మనము ఏదన్నా లైవ్లో కామెంట్ చేసాము, తప్పుగా ఏదన్నా చేసాము అంటే కనుక అది మనం బ్లూ లేకపోయినా రిమూవ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, ఆ కామెంట్ మీద క్లిక్ చేస్తే కనుక రిమూవ్ కామెంట్ అని వస్తుంది, డిలీట్ కామెంట్ అని ఉంటుంది. ఆ రెంట్లో ఏదో ఒకటి ఉంటుంది. మీరు అది డిలీట్ చేసుకుంటే మీ కామెంట్ మీరు డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి బ్లూ లేకపోయినా సరే మన కామెంట్స్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి మీరు డౌట్ ఉంది కదా, చాలామందికి ఈ డౌట్ క్లియర్ అయింది అయితే అనుకుంటున్నాను. ఛానల్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మనము ఛానల్స్ ఎలా పోతాయి అంటే కనుక మన ఛానల్లో ఏదైనా కాపీరైట్ వీడియోస్ పెడితే, ఏదన్నా సాంగ్స్ ఇలాంటివి మనం పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు పోతాయి. ఇంకోటి అయితే ఇదే వీడియోలో ఇంకొకటి కూడా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది టీవీ పెట్టేసి వేరే రూమ్లో టీవీ పెట్టేసి ఇక్కడ లైవ్ చేస్తున్నారు. అలాంటప్పుడు లైవ్ అనేది ఇబ్బంది ఉంటుంది, ప్లస్ వినే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. యూట్యూబ్ కూడా లైవ్ రిమూవ్ చేస్తుంది, లేదంటే క్లైమ్ వేస్తుంది. అలాంటప్పుడు చాలామంది లైవ్లు డిలీట్ చేస్తున్నారు. చెయ్యకండి, అది సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ తెలియకపోతే నాకు వీడియో కింద కామెంట్ చేస్తే అవి నేను చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ వీడియో అయితే చేయనండి. ఎందుకంటే నా ఛానల్లో చాలా తక్కువ క్లైమ్స్ వస్తాయి కాబట్టి నేను అది చేయలేను. ఎందుకంటే నేను ఎక్కువ ఓన్ వాయిస్తోనే చేస్తాను
చేస్తా. ఎక్కడో కొన్ని వీడియోసే మ్యూజిక్ అలా పెడతాను, ఫ్రీ మ్యూజిక్ ఉందే పెడతానండి. వైటీ స్టూడియోకి వెళ్ళేసి ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది కదా, అక్కడి నుంచే నేను తీసుకుంటాను. ఇంకా కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త అయ్యి జాయిన్ అవ్వండి. వేరే లైవ్లో కొంతమంది జాయిన్ అవుతున్నారు, బయట సౌండ్ కదా, మా ఇంట్లో సౌండ్ కాదు కదా అనుకుంటున్నారు. అది కాదండి, బయట సౌండ్ అయినా మన ఛానల్లో వస్తుంది కదా, బయట వాళ్ళ ఛానల్లో రావటం లేదు కదా. మన ఛానల్లో ఉన్నప్పుడు మీరు హోస్ట్గా వాళ్ళని మ్యూట్ చేసేసేయండి. ఆ టైంలో ఏదన్నా బయట సౌండ్ వస్తుంటే ఎందుకు మనం ఓనర్ ఎవరికో ఇబ్బంది చేయకూడదు అని అయితే ఈ వీడియో రూపంలో చెప్తున్నాను. ఇంకా మీరు కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్స్కి క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.